మండీ బిర్యానీకి పార్ట్ 2 చూసేద్దాం మనం. పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఘీ వేసుకుందాం. ఘీ ఎందుకు అనంటే ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు, నేను జీడిపప్పు స్కిప్ చేసేసాను. బాదం పప్పు అండ్ కిస్మిస్ ఇక్కడ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటాం ఘీలోనే. ఈ ఫ్రై అయిన ఘీ ఏదైతే ఉంటుందో అది తీసేయొద్దు. అందులోనే ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం మనం. ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాం కదా. ఓకే, ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్లో తుంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న కొంచెం ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక అందులో మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండ్ ఏదైతే పక్కన పెట్టుకున్నాం కదా ఫస్ట్ మండీ మసాలా, ఆ మండీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకొని మొత్తం బాగా ఫ్రై అవ్వనిచ్చి నేను 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. దానికి 6 గ్లాస్ వాటర్ కావాలి. అండ్ ఇప్పుడు మనం చికెన్ పీసెస్ ఉడికించినప్పుడు ఏదైతే వాటర్ పెట్టుకున్నామో ఆ వాటర్తో కలుపుకొని నేను 6 గ్లాస్ వేస్తున్నాను. నాకు ఆ వాటర్ 2 గ్లాసెస్ వచ్చాయి. మిగతా 4 గ్లాసెస్ నేను నార్మల్ వాటర్ యాడ్ చేసి ఉప్పు వేసేసుకొని అండ్ ఇందులో కట్ చేసుకున్న లెమన్ కూడా వేసేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ 4 గ్లాసెస్ వేసుకొని కొంచెం కలిపేసి కొంచెం ఉడికేసాక బాగా ఇప్పుడు ఏంటి అని అంటే మనం ఏదైతే ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో చికెన్ లెగ్ పీసెస్ ఇవన్నీ బాగా పెట్టి ఉడకబెట్టుకున్న ఎగ్స్, ఫ్రైడ్ ఆనియన్స్, ఏదైతే జీడిపప్పు, కిస్మిస్, బాదం వేసుకున్నాం కదా అది కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని 15 మినిట్స్ దమ్కి పెట్టుకోవాలి. దమ్ పెట్టాక దమ్కి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత ఏముంది, తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. ఎమ్మి ఎమ్మి చికెన్ మండీ బిర్యానీ రెడీ. ఓకే గైస్, బై బై. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈజ్ బుజ్జి బుజ్జమ్మ.